Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. Good evening everyone. Today time chart predictions. టైం చార్ట్ ప్రిడిక్షన్స్ అనగానే వేరే ఎవరైనా సరే డీటెయిల్స్ మనకి ఇచ్చినప్పుడు ఫోన్ చేసి క్వశ్చన్ అడుగుతారు, మా అమ్మాయికి మ్యారేజ్ జరుగుతుందా, సంతానం ఉంటుందా, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళే ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అడిగినా సరే ఇది డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదండి. క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే కంప్యూటర్ మీద ముడుచుకున్న మీరు ఏ టైం అయినా సరే మీరున్న ప్లేసు, మీరున్న టైము, మీరున్న లాంగిట్యూడ్ తీసుకొని ఒక చార్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చార్ట్ వేసుకుంటాను. ఇప్పుడు మన టాపిక్ ఏంటిది? టీచ్ చేస్తున్నాను, అంతే కదండి. మరి దీని కారకత్వాలు తెలియాలి కదా. ఫస్ట్ కారకాలు తెలిస్తేనే కదా మనం చెప్పేది. టీచింగ్ ప్రొఫెషన్ అనగానే గురుగ్రహం 9వ స్థానానికి లింక్ అయి ఉండాలి. గురు చంద్రగ్రహాల కాంబినేషన్ టీచింగ్ ప్రొఫెషన్. గురుగ్రహం 2వ స్థానానికి వచ్చిన టీచింగ్ ప్రొఫెషన్. గురుగ్రహం లగ్నంలో ఉన్నా సరే ఇన్ని కారకత్వాలు మీకు తెలియాలి ఈ టైం చార్ట్ చెప్పాలంటే. ఇప్పుడు నేను ఉదాహరణకు ఒక టైం చార్ట్ వేస్తానండి, చూడండి. ఇప్పుడు మన టాపిక్ రిలేటెడ్గా ఉంటుందా లేదా చూద్దాం. నేను ఇదే సమయానికి టైం చార్ట్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు వాళ్ళ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఏ టైంకు కంప్యూటర్ ముందు కూర్చొని ఆ టైంకు టైం చార్ట్ వేసుకోవాలండి. నేను ఇదే సమయానికి వేసుకుంటున్నాను. నేను ఇదే ప్లేస్ నుండి జహీరాబాద్లో ఉన్నాను. ఫస్ట్ మీ కారకత్వాలు బాగా తెలియాలండి. కారకత్వాలు తెలియకపోతే చూడండి, చూసారా, గురుగ్రహం 9లో ఉన్నాడు, 9వ స్థానంలోనే ఉన్నాడు, సొంత నక్షత్రం, డబుల్ టైం అయ్యాడండి. మీకు ఈ సిగ్నిఫికెటర్స్ బాగా తెలియాలి. మనం ఏం చెప్పుకున్నాం, నేను బుక్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అన్నాను. ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్ నేను క్లియర్గా ఇచ్చాను బుక్లో, చూసారా. గురుగ్రహం ఎక్కడ వచ్చిందండి? మనం ఏమైనా అనుకున్నామా ఈ లగ్నానికి అక్కడ ఉంటుందని? ఇది టైం చార్ట్ ప్రిడిక్షన్. ఈ టైం చార్ట్ ప్రిడిక్షన్ చెప్పాలంటే మీకు కేపీలో చాలా నాలెడ్జ్ ఉండాలి. 9 గ్రహాల కారకత్వాలు, 12 స్థానాల కారకత్వాలు, 12 రాసుల కారకత్వాలు తెలియాలి. ఇది తెలిస్తేనే ప్రిడిక్షన్ వస్తుంది. ఆ రోజు మన జయంతి నాగేశ్వరరావు గారు కూడా స్పీచ్ ఇచ్చాడు, గుర్తుందా? కారకత్వాలు తెలిస్తేనే మీరు ప్రిడిక్షన్ చెప్పగలుగుతారని. ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో చూశారు కదండి. మరి దీనికి గురుగ్రహంతో చంద్రగ్రహంతో రావాలి. చంద్రగ్రహం బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి గురుగ్రహం దగ్గరికి వెళ్ళాడు, అంతేనా? చూశారు కదా, గురు చంద్రగ్రహాల కాంబినేషన్ టీచింగ్ ప్రొఫెషన్. అలాగా ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి ఏమనుకున్నాము, గురుగ్రహానికి లగ్నంతో వచ్చిన టీచింగ్ ప్రొఫెషన్ అన్నాను. మరి లగ్నానికి వచ్చిందా? చూడండి, లగ్నాధిపతి బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయారు, చూశారా. మళ్ళీ 2 గ్రహాలు ఒకరి రాశి, మళ్ళీ ఈ శుక్రగ్రహము గురుగ్రహానికి సంబంధించిన రాశిలోనే ఉంది, అంతే కదండి. ఈ విధంగా మనకు కారకత్వాలు తెలియాలి. సో ఇది ఒక కాన్సెప్ట్. మరి ఈవెంట్ జరుగుతుందా లేదా ఎలా ఐడెంటిఫై చేయడం? ఇప్పుడు ఉదాహరణకు ఒకరు మ్యారేజ్ గురించి అడిగారు. మ్యారేజ్ అనగానే 2, 7, 11 స్థానాలు, అంతే కదండి. ప్రైమరీ హౌస్ 7వ స్థానం. రూల్స్ మ్యాచ్ అయ్యి అనుకుందాం. మరి ఎప్పుడు జరుగుతుంది ఈవెంట్? సింపుల్ అండి, ఏం లేదు. నా రోజు స్పీచ్ కూడా ఇచ్చాను. లగ్నం చూడమన్నాను. ఇగో లగ్నం ఏమైంది? తులారాశి అయింది. ఈ తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. మరి 4 డిగ్రీల 21 నిమిషాల 59 సెకండ్లో ఉంది. మరి నక్షత్రాధిపతి ఎవరు? 4 డిగ్రీలు అనగానే మీకు అది కుజగ్రహానికి చెందిన చిత్తా నక్షత్రంలో లగ్నం ఉందని తెలుసుకోవాలి. అంటే లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడ్ ఎవరు? 4 డిగ్రీలు 21 అనగానే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇగో అధిపతి శుక్రుడు, ఇగో చిత్తా నక్షత్రం, కుజుడు, ఇగో నక్షత్రాలాడు. ఈ నక్షత్రాన్ని 9 భాగాలు చేస్తే సబ్లాడ్ వచ్చింది. మళ్ళీ వీనస్ వచ్చి అక్కడ వీనస్ ఇక్కడ డబుల్ టైం అయ్యాడు. ఈ 3 గ్రహాలను తీసుకోవాలి. రూలింగ్ ప్లానెట్స్ అంటారు వీటి, పాలక గ్రహాలు. చూడండి, ఈ శుక్రగ్రహము, కుజగ్రహము, మళ్ళీ శుక్రగ్రహము. అలాగే చంద్రుని యొక్క పొజిషన్ చూడాలి. చంద్రుడు ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉంది. అధిపతి ఎవరు? గురుగ్రహము. ఇది 26 డిగ్రీల 29 నిమిషాల 29 సెకండ్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి బుధగ్రహం. మరి సప్లాడేవారు ఇక్కడ చూడండి, ఇక మూన్, ఇక
ఇగో అధిపతి గురుగ్రహం రేవతి నక్షత్రంలో ఉంది, బుధుడు గురు నక్షత్రంలో ఉంది, గురు సభలో ఉంది. అంటే ఇక్కడ గురుగ్రహం డబుల్ టైం అయ్యాడు. అంటే ఈ మూడు గ్రహాలు 6 గ్రహాలు ఇక్కడ డబుల్ టైం ఎవరయ్యారండి? వీనస్ అయింది, గుర్తుపెట్టుకోండి. డబుల్ టైం వీనస్ వచ్చింది. ఇక్కడ గురుగ్రహం కూడా డబుల్ టైం అయింది. ఈరోజు ఏం డే అండి? శనివారం కాబట్టి డే లాట్ తీసుకోవాలి. సాటర్న్. నేను ఒకసారి ఇక్కడ క్లియర్గా రాస్తా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీటిని రూలింగ్ ప్లానెట్స్ అంటారండి, పాలక గ్రహాలు అంటారు కేపీలో. వీటిని యూజ్ చేసుకునే ప్రశ్న శాస్త్రం నేను ఒరారి ఆస్ట్రాలజీ బుక్ రాశాను, సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇచ్చాను నేను. చూడండి, రూలింగ్ ప్లానెట్స్ అంటారు. లగ్నం తీసుకోవాలండి, లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. ఇక్కడ ఎవరయ్యారండి? లగ్నానికి వీనస్ వచ్చింది, అంతే కదండి. వీనస్ వచ్చి నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. మళ్ళీ సబ్లాడ్ ఎవరయ్యారు? వీనస్ అయింది. ఈ 3 గ్రహాలండి. ఇప్పుడు మూన్ యొక్క పొజిషన్ చూడాలి మనం. మూన్ ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో కాబట్టి అధిపతి ఎవరు? జూపిటర్. అది బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి ఎవరు? బుధగ్రహం. సబ్లాడ్ ఎవరు? మళ్ళీ జూపిటర్ అయ్యాడు. డేలాడ్, సాటర్న్. ఈ 7 గ్రహాలు. ఈరోజు ఫ్రైడే కదా సార్? సారీ ఫ్రైడే, సారీ ఫ్రైడే. శుక్రవారం. ఇక్కడ చూడండి, వీనస్ 3 టైమ్స్ వచ్చింది, చూసారా? వీనస్ 3 టైమ్స్ ఉందండి. ఇక వీనస్ డామినేటెడ్ ప్లానెట్ అయింది. ఇక వీనస్ ఇక లగ్నం యొక్క రూలింగ్ ప్లానెట్లో ఉంది. లగ్నం యొక్క రూలింగ్ ప్లానెట్ డబుల్ టైం అయింది. అంటే డేలాడ్ కూడా వీనస్ అయింది. అంటే ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తి వీనస్ ఉందనుకోండి, ఈ ఈవెంట్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా సరే. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది మ్యారేజ్ గురించి అడిగారు అనుకుందాం, లేదా ఎడ్యుకేషన్ గురించి అడిగారు, పాస్ అవుతాడా లేదా. ఎట్లా ఎడ్యుకేషన్ రూల్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తి కూడా ఒకవేళ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? మేలో వస్తాయి, అంతే కదండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు, మేలో రిజల్ట్స్ వస్తాయి. అంటే మేలో ఉన్న దశాభుక్తి ఈ రూలింగ్ ప్లానెట్లో ఉన్న గ్రహాలు ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. ఈ రూలింగ్ ప్లానెట్లు ఎవరు మనకు కావాల్సింది? వీనస్ ట్రిపుల్ టైం వచ్చాడు. వీనస్కు లింక్ అయిన ప్లానెట్ అయినా రావాలి, వీనస్ అయినా ఖచ్చితంగా రావాలి. సో ఇక దశాభుక్తి చూడండి, దశాభుక్తి ఈరోజు వేసుకున్నాం కాబట్టి చూడండి. ఇక బుధ మహాదశ. బుధ మహాదశలో ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇగో జూపిటర్, అంతే కదండి. ఇక జూపిటర్ ఉంది చూడండి, జూపిటర్. ఇప్పుడు మేలో రిజల్ట్స్ అనుకుందాం, మే మంత్లో. సాటర్న్ ఉన్నాడు, అంతే కదండి, సాటర్న్ ఉన్నాడు. ఈ సాటర్న్ అనే ప్లానెట్కు ఈ 3 గ్రహాలతోనే లింక్ అవ్వాలి. అప్పుడు మనం ఒకవేళ జూలైలో ఉందనుకుందాం రిజల్ట్స్, ఒకసారి ఇక్కడ ఉన్నాయనుకోండి, మెరిక్యూరీ అనుకోండి. మెరిక్యూరీ ఎట్లా రూలింగ్ ప్లానెట్లో ఉంది కాబట్టి మెరిక్యూరీని తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా అదే ఇది అంటే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న దశాభుక్తి అంతరాధిపతులు ఈ రూలింగ్ ప్లానెట్లో ఉన్న గ్రహాలకు లింక్ అవ్వాలి. మరి ఇక్కడ జూలై తీసుకున్నాం అనుకోండి, మరి ఇందులో ఇంకా అంతరాధిపతి ఉంటుంది కదా, సూక్ష్మ, రోజు వరకు వచ్చేస్తుంది. ఇక బుధ మహాదశలో గురుభుక్తిలో బుధుల్లో ఇక మనం వీనస్ని తీసుకోవచ్చు. ఇది ఈరోజు ఇగో జూలై 28 నుంచి ఆగస్టు 17 మధ్యలో ఈవెంట్ జరుగుతుందని చెప్పేయచ్చు. ఈ విధంగా మనం ఏ ఈవెంట్ అయినా చెప్పేయచ్చు అండి. దీనికి మనకు ఇందాక చెప్పుకున్నాం కదండి, టైం చార్ట్ ప్రిడిక్షన్ అనే బుక్, అది కొనండి. అందులో కూడా ఇలాంటి నేను చెప్పే రూల్స్ చాలా ఇచ్చాడండి, చాలా సూక్ష్మంగా ఇచ్చాడు. కాకపోతే మీ కారకత్వాలు తెలిస్తేనే ఈ ప్రిడిక్షన్ వస్తుంది, లేకపోతే ప్రిడిక్షన్ రాదండి. If you like this video, you can click on the like and subscribe button. Thank you.